135వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, మనందరం హనుమంతన్న అని చెప్పి పేరు ప్రేమగా పిలుచుకునేటటువంటి పెద్దయిన శ్రీ వి హనుమంతరావు గారు, గౌరవనీయులు అమ్మ దాస్ మున్షి గారు, పిసిసి అధ్యక్షుల గారు, మా చిరకాల మిత్రులు, విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా పోరాటం చేస్తున్నప్పటి నుండి కూడా వారు ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఒక బహుజన గళాన్ని బలంగా వినిపిస్తూ యువకుడిగా ఇవాళ బీసీ నాయకుడిగా పిసిసి అధ్యక్షుడైనటువంటి సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రోహిన్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, ఆ విధంగానే మెట్టు సాయి గారు, లక్ష్మణరావు గారు, అజరథ మహారాజులు, అందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, ఈ సమాజం మనం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కులం పునాదుల మీద నిర్మాణం జరిగింది. కుల వివక్షత పోవాలని, ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే ఆడబిడ్డలు చదువుకోవాలని, మగ ఆడ అనేటువంటి లింగ వివక్షత ఉండొద్దని చెప్పి బాబు ఆ మహానుభావుడు జ్యోతిబా పూలే నిరంతరం పనిచేశాడు.